హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ లిటిల్ వరల్డ్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఏదైనా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి ఆద్య స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందండి, అందుకనే మేము భూపాలపల్లికి వెళ్తున్నాము. యాక్చువల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఈవినింగ్ 6కి ఉందండి. మేము మార్నింగ్ 10కి అలా బయలుదేరాము. ఇప్పుడు మీరు చూస్తుంది భూపాలపల్లికి షార్ట్ కట్ రూట్ అన్నమాట. మేము మెయిన్ రోడ్ నుంచి అయితే వెళ్ళట్లేదు. ఈ రూట్ అయితే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ రూట్ వచ్చేసి మంతిన్కి వెళ్తుంది. యాక్చువల్గా ఇది మంతిన్ టు తాడ్చల్ల రూట్ అండి. సమ్మర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. ఎండలు చాలా ఉన్నాయి. ఎంత మార్నింగే వెళ్దాం అనుకున్నా కుదరలేదు. లెఫ్ట్ సైడ్ అయితే ముత్తారం సైడ్ వెళ్తుందండి. ఇది తాడ్చల్ల బ్రిడ్జ్ అండి. దీనినే కమన్పల్లి బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి 2 రూట్స్ ఉంటాయి భూపాలపల్లికి వెళ్ళడానికి. మేమైతే ఇంకొంచెం తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము. తాడ్చల్ల లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఓపెన్ కాస్ట్ ఏరియా సైడ్ వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ టైమింగ్స్ అయితే ఉంటాయండి. దాన్ని బట్టి మనం వెళ్ళాలి. కోల్ బ్లాస్టింగ్ టైమింగ్స్ ఉంటాయండి. అప్పుడు రోడ్ అనేది బ్లాక్ చేస్తారు. బ్లాస్టింగ్ అయిపోయినాక మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఆఫ్టర్నూన్ 1కి అలా బ్లాక్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ కోల్ లారీలో లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మేము అలా కొంచెం దూరం వెళ్ళినాక బాబుకి వాటర్ తాగిపించడానికి ఒక దగ్గరనైతే ఆగాము. ఇక్కడ కొన్ని చెట్లు ఉంటే బాగా ఎండ కొడుతుందని ఆగాము. ఈ రూట్ నుంచి అయితే సమ్మర్లో కానీ చలికాలంలో కానీ అయితే వెళ్ళొచ్చు, కానీ వర్షాకాలంలో మాత్రం వెళ్ళలేము. రోడ్ అయితే క్లోజ్ అవుతుంది. బైక్స్, కార్స్ ఏవైనా వెళ్ళలేవండి. ఇక్కడ నుంచి లైట్గా కనిపిస్తుంది చూడండి, అదైతే భూపాలపల్లి జెన్కో. మనమైతే కాశంపల్లికి వచ్చేసాము. ఇక్కడ నుంచి భూపాలపల్లికి 15 మినిట్స్ టైం పడుతుంది. పిల్లలైతే వాళ్ళ తమ్ముని కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు వస్తారు అని ఫోన్ చేసి అడుగుతున్నారు. కాశంపల్లి దాటాక జంగేడ్ ఎంట్రన్స్ దగ్గర మొత్తం అన్ని రకాల ఆకుకూరలు తోట అయితే ఉందండి. అక్కడే పెట్టుకొని అమ్ముతుంది. మేమైతే తోటకూర, గోంగూర తీసుకున్నాము. ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆవిడైతే అప్పుడే తోటకి వెళ్ళి కోసుకొని వచ్చింది మా కోసం. మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే తీసుకోండి. మనమైతే దగ్గరికి వచ్చాము. ఆల్రెడీ భూపాలపల్లిలోకి ఎంటర్ అయ్యాము. మేము ఇంటికైతే వచ్చాము ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసరికి 12 అలా అయింది. అలా కొంచెం సేపు పిల్లలతో స్పెండ్ చేసి లంచ్ అయితే చేసాము. ఆద్య డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఈవినింగ్ 6కి. కాకపోతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఉన్న వాళ్ళు మాత్రం 4కే స్కూల్లో ఉండాలని అన్నారు. సో మేము లంచ్ చేశాక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని 3కి అలా ఆద్యని రెడీ చేయడం స్టార్ట్ చేశాము. ఫస్ట్ అయితే నెయిల్ పాలిష్ పెడుతున్నాను. కోన్ కూడా పెడదాం అనుకున్నాం, కానీ తన కాస్ట్యూమ్కి సెట్ అవ్వదు అని చెప్పేసి పెట్టట్లేదు. ఆద్య వేసుకునే కాస్ట్యూమ్ స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. హెయిర్ అయితే లీడ్ చేసి వైట్ హెయిర్ బ్యాండ్ పెట్టాలని చెప్పారు. సో ఫస్ట్ అయితే తన హెయిర్ చిక్కులు తీసేసి పైకి కొప్పు పెట్టాను. ఆద్య మాత్రం చాలా ఎక్సైట్ అవుతుంది తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ గురించి. తను ఫ్రెష్ అప్ అయినాక డ్రెస్ అయితే వేసుకుంది. ఇదేనండి తను వేసుకునే డ్రెస్. నెక్స్ట్ అయితే హెయిర్ వేస్తున్నాను. ఫస్ట్ బాబుని అయితే పడుకోబెట్టానండి. సో అలా అయితే కొంచెం రెడీ చేయడం అనేది ఈజీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ బ్యాంగిల్స్ అనేది వేసాను. బ్యాంగిల్స్ కూడా సేమ్ బ్లాక్ కలర్ తీసుకున్నాము, బాగుంటుంది అని చెప్పేసి. ఆద్య మాత్రం టైం చూస్తూనే ఉందండి. టైం అవుతుంది అని చెప్పేసి. ఇక్కడైతే తనకి వేస్తుంటే నొప్పి లేసింది. కాకపోతే వీడియోలో చూస్తున్నారని చెప్పేసి నొప్పి లేకుండా నవ్వింది. నెక్స్ట్ తననైతే మొత్తం రెడీ చేస్తున్నాము. పౌడర్ వేసి టిక్లీ పెట్టేసి కొంచెం ఐలైనర్ పెట్టాము, ఎందుకంటే వీడియోలో బాగా పడుతుంది కాబట్టి. అండ్ లిప్స్టిక్ కూడా పెట్టామండి లైట్గా. హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంది తను. సో అప్పుడే బాబు లేచాడండి. బాబు అయితే లేవడంతో ఏడుస్తాడు కనబడకపోతే. అందుకే నేను వెళ్ళానండి. నేను వెళ్ళడంతోనే
మా చెల్లి వచ్చి రెడీ చేసింది. ప్రోగ్రామ్ అయిపోయేసరికి నైట్ అవుతుందని చెప్పేసి కొంచెం లైట్గా స్నాక్స్ తినిపించాము. అండ్ తన బాక్స్లో కూడా పెట్టుకుంది. మా అమ్మ అయితే రెడీ చేయడం స్టార్ట్ చేసేప్పటి నుంచి తనకు దిష్టి చుక్క పెట్టమని చెప్తూనే ఉంది. లాస్ట్కి అయితే పెట్టాము. సో తనని రెడీ చేయడం అయితే అయిపోయింది. లాస్ట్కి తను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఆద్యకి మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆద్యని అయితే డ్రాప్ చేసి వచ్చారు. నెక్స్ట్ ఇక మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయాము. మళ్ళీ లేట్ అయితే పర్ఫార్మెన్స్ అయిపోతుందేమో అని. అండ్ లేట్ అయితే చైర్స్ కూడా ఉండవు, ఎక్కడనో లాస్ట్లో కూర్చోవాల్సి వస్తుంది. అలా కూర్చుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో అందుకే మేము కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళాము. మీకు ఇంకో విషయం చెప్పాలి. అదేంటంటే నేను ఇదే స్కూల్లో చదివాను. ఇప్పుడు మా పాప కూడా ఇదే స్కూల్లో చదువుతుంది. సో ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళేసరికి అయితే స్టార్ట్ కాలేదండి. మేము వెళ్ళినాక ఒక 10 మినిట్స్కి అలా స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ టైం మా మమ్మీ మా డాడీ వాళ్ళు వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాము. ఎందుకంటే లేట్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే కాల్ చేయమని చెప్పాము. అందుకే వాళ్ళు ముందు వచ్చారు, తర్వాత మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి చాలామంది ఏం రాలేదు, అప్పుడే వస్తున్నారు. ఇక్కడున్న డిస్ప్లే మీద వాళ్ళ స్కూల్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ డిస్ప్లే చేస్తున్నారు. ఆద్య వాళ్ళ స్కూల్లో మాత్రం చాలా ఈవెంట్స్ జరుగుతాయి. సో పిల్లలకు అవి చాలా రిఫ్రెష్మెంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళ స్టాఫ్ పిల్లల్ని బాగా కేర్ తీసుకుంటారు. సో అది చాలా నచ్చుతుంది స్కూల్లో. ఇక్కడ మా అన్వి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. చాలా వరకు పేరెంట్స్ అందరు వచ్చారు. సో ఇప్పుడైతే ఈవెంట్ అనేది స్టార్ట్ చేశారు. స్కూల్ వాళ్ళు చాలా గెస్ట్ని అయితే ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడైతే వాళ్ళు వస్తున్నారు. ఈ విధంగా అయితే వాళ్ళకి వెల్కమ్ చెప్పారు. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే ఒక వెల్కమ్ డ్యాన్స్ తోటి అయితే స్టార్ట్ చేశారు. సో పిల్లలు అయితే చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు ఇలా చేయడానికి టీచర్స్ అయితే చాలా కష్టపడి ఉంటారు. అండ్ ఇప్పుడైతే ఇంకో గెస్ట్ రావడం జరిగింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు అందరికీ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బాక్స్లో ఒక కేక్, ఒక బిస్కెట్ ప్యాకెట్ అండ్ ఒక చాక్లెట్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నాయి. ఇది గ్రాడ్యుయేషన్ డే కాబట్టి ఓన్లీ ప్రైమరీ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. ఈ పిల్లలు అయితే బాగా డ్యాన్స్ చేశారు. వీళ్ళని చూస్తుంటే బాగా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అయితే గెస్ట్లందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళతో స్పీచ్ అయితే ఇచ్చారు. వీళ్ళ స్పీచ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇలా యూకేజీ పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్తో అయితే ఎంట్రీ ఇమ్మంటారు. సో పిల్లలందరినీ ఇలా నడుచుకుంటూ తీసుకురమ్మంటారు. వాళ్ళు వాళ్ళ నేమ్ అనౌన్స్ చేయగానే స్టేజ్ మీదకి పిల్లలతో సహా పేరెంట్స్ కూడా వెళ్తారు. వెళ్ళి సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఇలా ఫోటో డిస్ప్లే మీద చూపిస్తూ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక ఆద్యది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మీరు చూడండి ఎలా చేసిందో. ఈ సాంగ్కి డ్యాన్స్ చేసింది.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆద్య డ్యాన్స్ తను ఎలా చేసిందో కమెంట్ చేయండి. ఇప్పుడు వాళ్ళ క్లాస్ టీచర్తో అయితే గ్రూప్ ఫోటో దిగారు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.